బాబా కొబ్బరి బొండం బలో కాల భైరవ. అదే కాలిపోయిన భైరవ అంటున్నాం మేము. ఇందాకే ఒక తల నరికి తీసుకొచ్చా. తల నరుకుతుంటే వాడేం అనలేదా? ఆల్రెడీ ఎవడో చంపేశాడు, నరికేసుకుని తెచ్చేసా. 100 మందిని వేసేసా, ఒక్కరు కూడా చావలేదు. ఏంటి 100 మందిని వేసేస్తే ఒక్కరు కూడా చావలేదా? అంతే, చావరు. నీ గుర్రమేది? దానికి గడ్డి పెట్టట్లేదు, నాకేమో గడ్డి దొరకట్లేదు. అయ్యో, జనాలు అంత గడ్డి పెడుతుంటే నీకు కొంచెం దానికి పెట్టచ్చు కదా. సరే సరే, ఇది కాదు, నేను నీకోసం కాదు వచ్చింది. నా మిత్రవింద ఎక్కడ? ఈ గెటప్ కి మళ్ళీ మిత్రబిందాదేవి కూడా. అసలు వచ్చిందే దానికోసం, మీ ఎవరి కోసం కాదు. మిత్రవింద వస్తే తీసుకుని వెళ్ళిపోవడమే. నీకోసం వెయిట్ చేస్తుంది. అవునా? రమ్మని చెప్పు. మిత్రవిందం తెలిస్తే దీంతలే తెచ్చావని కదా ఫస్ట్. అది తీర కాదే, ధీర. యాక్చువల్లీ ఐ మిత్రవింద. వేర్ ఇస్ బైరు? అంత పెద్ద టైర్ వేసుకుని వాడు ఉన్నాడు కదా అక్కడ. మిత్రవింద అన్నారు. యాక్చువల్గా నేను కాజల్ లెక్క ఉంటా, సేమ్ టు సేమ్. అది ఓకే. మరి భైరవ అని చెప్పేసి సింకు లేకుండా ఆయనను పెట్టారేంది? 1 సెకండ్. ప్రదీప్ గారు ముందు నవ్వకూడదు, జోక్ ఇప్పుడు వేసారు ఆవిడ. ఏంటమ్మా మిత్రవింద? చిందరవందరగా ఉంది. ఇది మిత్రవింద ఏంటండి? సరే గాని నా భైరవ ఎక్కడ? ఏయ్, నేనే భైరవ. నువ్వే నాకు చెప్పాలి కదా ముందు. చూసావా, ఆవిడ కూడా గుర్తుపట్టట్లేదు. 400 ఏళ్ళు అయింది కదా. యాక్చువల్ గా 400 ఏళ్ల క్రితం నేను కొండ మీద నుంచి దూకిన. పీసులు అయినా తెలుసా? తెలుస్తుంది పాపం. ఆ పీసులో నుంచి ఒక పీస్ వచ్చింది స్టేజ్ మీదకి. నేను నా భైరవని కనిపెట్టాను. నేను అరగంట నుంచి నేను భైరవ అని చెప్తున్నా. అరుస్తున్నా, నేనే భైరవ. 400 ఏళ్ళు కదా, భైరవని ఎలా గుర్తుపడతావు? నేను చేయి పట్టుకున్నప్పుడు షాక్ కొట్టాలి. నీకు చాలా సార్లు షాక్ కొట్టినట్టుంది. ఫస్ట్ ఇక్కడ ట్రై చేద్దామా? నా కోసం వచ్చావా? నేనే. అప్పట్లో నా కోసం 100 మందిని చంపాడు. ఇప్పుడైతే నీతోనే స్టార్ట్ చేస్తా. భైరవ, కలిసాం కదా, నీ నోటితో నా నోటిని ముయించొచ్చు కదా? ఏమ్మా, నా నోటితో నీ నోటిని ముయ్యడం కంటే నా మీద గుడ్డేసి ముయ్యడం బెటర్. అరే వాట్ ఇస్ దిస్? ఏం మాట్లాడుతున్నారు? యు జిమ్డి. ఒక్క జిమ్మిడి అని ఇల్లు కొన్నావు, కారు కొన్నావు, ఇంకెన్ని జిమ్మిడీలు ఉన్నాయా నీ జిమ్మిడి? అంటే ఇంకొన్ని మిగిలి ఉన్నాయి, అందుకే వాడుతున్నా. ఇక చాలు. ప్రదీప్ ఖాన్, మర్యాదగా నా రాణిని నీ దగ్గరే ఉంచుకో. నిన్ను నీ సైన్యాన్ని వదిలిపెడతా. నీకు దండం పెడతా, నా సైన్యం కూడా నీకే ఇస్తా. ఏడు తీసుకెళ్ళు. వెన్ను చూపరు వీరులను ఎవరినైనా పంపించు, కానీ దీన్ని మాత్రం పంపించుకో. కానీ నాకెందుకో డౌట్ కొడుతున్నా. నా భైరవ నువ్వు కాదు, ఎందుకో నేను కాదు, అదిగో భైరవ. వెళ్ళి టచ్ అయ్యి నీకు కావాల్సిన మ్యూజిక్లన్నీ వస్తాయి. Sir, please give me hand over.
ఫిక్సా? కూర్చో. సరే నేను ఫిక్స్. మా దగ్గర దొంగలకే గజ దొంగ ఉన్నాడు. ఎవరతను? దొంగనా డుడుకు, దొంగనా డుడుకు. బైరు దా, బైరు దా. బైరా బిందించి కొడతాడు బైరు అంటే. టైగర్ నాగేశ్వరరావు, ఎస్. లయన్ లంకేశ్వరరావు. చూడరా వాళ్ళు జలస్ ఫీల్ అవుతున్నారు నిన్ను చూసి. అంటే అంతే కదా, అందగత్తెలు ఉన్నప్పుడు ఆబ్వియస్లీ అక్కడ ఇద్దరు ఉన్నారనా అందగత్తులు? లేదు సార్, ఒకటే పీస్. హైబ్రిడ్ పిల్ల. కానీ ఇద్దరు ఎంత బాగున్నారంటే బాబోయ్. నాకంటేనా? తెలుగు నై హిందీ? ఐఎమ్ ఆల్సో హిందీ అచ్చా ఆతా హై. తెలుగు అచ్చా ఆతా. అన్నగారు కలుద్దాం. సార్ లైన్ గారు తోకని జాగ్రత్త. పంచింగ్ పలక్నామాకే పంచా. దోస్తీ స్పెషల్. అసలు చిట్టి చిరంజీవి గారు వాక్ చేశాడు. బాలయ్య బాబు గారు బ్యాట్ పిలుస్తుంటే బ్యాట్ వచ్చేది. పెంగుళూరు బాలిక చెంగుచాటు చేయక తాక నీవే తనివి తీరా. నాకు బాలయ్య చాలా ఇష్టం. మెయిన్ గా వీడికి గర్ల్ ఫ్రెండ్ ఉంది. మా ఇంట్లోనే వాళ్ళిద్దరు రోజు మాట్లాడుకుంటే మీ ఇద్దరం బయట కాపలాగా వేస్తాం. మంచి కట్టుబాట్లు సార్. స్పెషల్లీ ముకుల్ నెక్ థింగ్ దట్ వాస్ గుడ్. ఫ్యాబ్యులస్ జాబ్ అండ్ నా ఇంటెన్సిటీ నాకు చాలా నచ్చింది. కొంతమంది సర్ప్రైజింగ్ గెస్ట్లు రాబోతున్నారు. మాస్టర్ ఒక్కసారి కళ్ళు మూసుకుంటారా? ట్వంటీ 25 years అవుతుంది మా ఫ్రెండ్షిప్. ఒక్కసారి కూడా మేము యారా అనుకోలేదు. నా ఇంజనీరింగ్ ఫ్రెండ్ మాస్టర్ ఎవరికి లేనేసేవారు ఇంజనీరింగ్ కాలేజ్ లో తెలుసుకోవాలని. క్లాస్ అవుతూ ఉండేది, ఇద్దరు ఫ్రెండ్స్ కూర్చునే వాళ్ళు. ఇలా ఇంటర్వెల్ బ్రేక్ అవగానే రీడని చూస్తే ఆల్మోస్ట్ అక్కడికి వెళ్ళి ముగ్గురు అమ్మాయిలతో మాట్లాడడం. మాస్టర్ లవ్ స్టోరీ ఒక గ్రేట్ థింగ్. అంటే మాస్టర్ లవ్ మ్యారేజ్ అని చెప్పారు లేదో కూడా నాకు తెలియదు. నువ్వు చెప్పావుగా ఇప్పుడు. సుందరి నేనే నువ్వంతా చూడని నీలో నన్నంతా. You stole the show, master. గూడలో నిడమంట నీడగా పాడమంట నా సిరి నీవేనట. ఈ రోజు కూడా నేను తనకి ఒక్క గిఫ్ట్ కానీ ఏది కూడా ఇవ్వలేదు. తనకి నా మనస్ఫూర్తిగా ఫస్ట్ టైం ఒక ఇంపార్టెంట్ గిఫ్ట్ ఒకటి ఇద్దామని. సత్తురేకు కూడా స్వర్ణమేలే. చిన్న ముటిమ కూడా ముఖ్యమేలే. ఇద్దరు ఎనర్జీ లెవెల్స్ స్టార్ట్ టు ఎండ్
అద్దిరిపోయింది. అందరికీ సర్ప్రైజ్ ఇచ్చాడు, మరి మన యాంకర్ ఒక సర్ప్రైజ్ ఉండాలి కదా. 1 2 3 మీసమున్న నేస్తమా నీకు రోషం ఎక్కువ, రోషమున్న నేస్తమా నీకు కోపం ఎక్కువ. మనోడు ఇప్పుడు స్టడీగా నిలబడ్డాడు కదా, మీరు చెప్పే విషయాన్ని కంగారు పడిపోవాలి. అంటే మొత్తం అన్ని అలాంటివి ఉన్నాయి. అరే సార్ ఏం చెప్దాం, అది ముంబైలో పోనీ వైజాగ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రా. హ్యాపీ ఫ్రెండ్షిప్. ఒక సినిమాలో ఒక కొరియోగ్రాఫర్ ఒక హీరో కలిపి చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. బంధాలేంటి బంధువులేంటి పోతే ఏంటి వస్తే ఏంటి తిండే లేదని దిగులే పడని జన్మే నాదేరా. మీ స్టైల్ బాగుంది. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి, నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. మీ ఇద్దరు డాన్స్ చేస్తుంటే చాలా గ్రేస్ఫుల్ గా ఉంది. ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తాపదిరింది, ముహూర్తం ముందరున్నది తథాస్తని పందిరన్నది. నేను ఒక్కసారి బాబాయ్ని హగ్ చేసుకుంటాను. చిరంజీవి గారి స్టైల్ ఎవరికి రాదు, మళ్ళీ మీ దగ్గర చూశానండి. వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడాలంటే ఆ మూడోవాడు కూడా రావాలి. మనసే ఇచ్చి చెయ్యందించి వీళ్ళిందాక వీళ్ళిద్దరు డాన్స్ చేస్తుంటే అక్కడ కూర్చొని నాకు అసలు ఆగలేదండి. హృదయం మాత్రం నాదే, ఊపిరి కాదా తనదే, నా నేస్తం కోసం ప్రాణాలైనా ఇస్తానే. మీ ముగ్గురు చిట్టి మాస్టర్ కి మాత్రం ఎప్పటికీ రుణపడి ఉండాలి. నా మిత్రుడు పెట్టే తిండి నే తింటున్నా నీ వేళ, తన మాటే నాకు వేదం అంట ఏ వేళ. శోకం నీడే చిట్టి మాస్టర్ అంటే దేనికన్నా వీళ్ళే చిట్టి మాస్టర్ అంటే. పాడే పువ్వుల జంట మేమే, సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి.